బీసీల సాధికారత అంటే బీసీ మంత్రులని అసలు పదవుల్లో నుంచి తీయకుండా పైగా అదనంగా ఇవ్వటం. అట్లాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటి వాటిట్లల్లో అత్యధిక స్థానాలు ఇవ్వడం. ఓసీలకి కేటాయించినటువంటి వాటిట్లలో కూడా పదవులు బీసీలకు ఇవ్వడం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. అంటే రాజకీయ అధికారాన్ని వాళ్ళకిస్తే వాళ్ళకి సాధికారత వస్తుంది అన్నటువంటి జగన్ వ్యూహం. దానికి ప్రతి వ్యూహం చంద్రబాబుది. అట్లా రాజకీయపరమైనటువంటి పదవుల్లో బీసీలకు సంబంధించినటువంటి నాయకులు తక్కువే ఉంటారు. ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ఉన్న వాస్తవంగా డామినేటింగ్ ఒక నారాయణ లాగానో, ఒక లోకేష్ లాంటి పవన్ కళ్యాణ్ లాంటి స్వేచ్ఛను అనుభవించేటటువంటి పరిస్థితి ఉండదు. మాట్లాడగలుగుతారు, బట్ వాళ్ళ శాఖలో అంత పట్టుగా ఏమైనా చేస్తారంటే ఉండదు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు ఇట్లాంటి వాటిట్లో జనరల్ వాటిట్లో వీళ్ళకి ఇచ్చేది ఉండదు. సరే, రేపు ఎలక్షన్స్ తర్వాత ఏం చేస్తారో చూడాలి. జగన్ అయితే రాజకీయ పరమైనటువంటి సాధికారత అటు మంత్రివర్గం దగ్గర నుండి రాజ్యసభ సభ్యుల్లో కూడా 50% ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే చంద్రబాబు ఏం చూస్తారంటే కులాల వారీగా ఇప్పుడు గౌడ కులస్తులకి మద్యం వ్యాపారంలో ఏదైతే 10% అంటూ వాళ్ళకి బార్లు కేటాయించడం, లేకపోతే వాళ్ళకి వైన్ షాపులు కేటాయించడం, అట్లాగా ఇప్పుడు వడ్డెర కులస్తులకి మైనింగ్ లీజుల కేటాయింపు అంశం మీదన విధానాన్ని తయారు చేయమని చంద్రబాబు ఆదేశించారు. వడ్డెర్లు సొసైటీలకు 15% మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించారు. వెనుకబడిన వర్గాలైన వడ్డెర్లకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే లీజు కేటాయింపు విధానం రూపొందించాలని స్పష్టం చేశారు. సీనరేజీ ప్రీమియం మొత్తాల్లో 50% రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వాళ్ళు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని చెప్పి సూచించారు. రాష్ట్రంలో గనులకు సంబంధించినటువంటి తవ్వకాలకి వ్యవహారం ఎట్లా ఉంది అన్నటువంటి దాని మీదన ప్రధాన గనుల తవ్వకాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించమని ఆదేశించడం పాటు ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించమని సూచించారు. అనలిటిక్స్ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయమని సూచించారు. బీచ్ అండ్ మినరల్స్ లాంటి భార ఖనిజాలు మైనింగ్తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేటువంటి ఆస్కారం ఉన్నటువంటి వాటి మీద కూడా తగిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. అదే సందర్భంలో వడ్డెర్లకు మాత్రం క్లియర్గా ప్రయోజనం కలిగి తీరాలి అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పారు. తద్వారా వడ్డెర కుల ఆర్థికంగా ఆయా కులస్తులు ఎదిగేటటువంటి దిశగా చంద్రబాబు గారి అడుగులు పడుతున్నాయి. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం.